Wow, it's a beautiful garden. So many flowers are here. Wow, I like this garden. Whose garden is this? Butterfly. Our garden it is. ఆకు పైన కూర్చున్నాను అనుకుంది. అక్కడ ఎవరున్నారు? ఉన్నాడు. అప్పుడు ఇక్కడ ఒక ప్యారెట్ ఉంది. ప్యారెట్ ఏం చేస్తుంది? లాఫింగ్ బికాస్ బటర్ఫ్లై is sitting on the snake, but parrot thought it was a leaf. Butterfly also thought it was a leaf, and suddenly snake opened the eyes. What did the snake do? Opened the eyes. Now parrot thought, oh, the leaf has eyes also. ఆకుకి కళ్ళు కూడా ఉన్నాయే అని రామచిలుక నవ్వుతుందంట. అది ఆక కళ్ళుంటానికి లేదు, అది స్నేక్. అది స్నేక్, అందుకని కళ్ళు తెరిచింది స్నేక్. అప్పుడు స్నేక్ అనుకుంది, ఏమిటబ్బా ఇవి భలే నాతో భయం లేకుండా ఆడుకుంటున్నాయి అనుకుందంట. ఇప్పుడు బటర్ఫ్లై చక్కగా ఎగురుతూ ఉందంట. అప్పుడు చిలుక కూడా వచ్చి ఇక్కడ నుంచి ఉందంట. ఎక్కడి నుంచి ఉంది? లీఫ్ అనుకుంటుంది కదా, లీఫ్ పైన వచ్చి ప్యారెట్ కూర్చుందంట. వచ్చి చూస్తుందంట. ఇట్ ఈస్ వేవింగ్ ఇట్స్ హెడ్ అండ్ బాడీ. స్నేక్ ఆల్సో వేవింగ్ ఇట్స్ హెడ్ అండ్ బాడీ. ఇట్ ఈస్ ప్రిటెండింగ్. స్నేక్ ఈస్ ఆల్సో ప్రిటెండింగ్ లైక్ ఏ లీఫ్. లీఫ్ ఎలా ఉంది? లీఫ్ లాగా స్నేక్ కూడా ప్రిటెండ్ చేస్తుందంట. అప్పుడు వచ్చి స్నేక్ పైన ఎవరున్నారు? ప్యారెట్ పైన బటర్ఫ్లై వచ్చి ఈ మూడు ఫ్లాపింగ్ చేస్తూ చక్కగా ఈ చల్లని గాలి వస్తుంటే చల్లని గాలి మీద మూడు కూడా ఊగుతున్నాయంట. దే ఎంజాయ్డ్ ఇన్ ద ఫ్లాపింగ్. స్లోలీ బటర్ఫ్లై flew away to the sky. Sky flew away to the sky. It flew away. He is going in the garden and went into the hole. Snake went into the hole. They happily enjoyed. చూడండి, మీకు కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాలు మన భయం వేస్తాయి, కానీ దాన్ని ఎంజాయ్ చేస్తే మీకు క్యూరియాసిటీ వస్తుంది. చక్కగా భయం లేకపోతే దేన్నైనా మనం ఎంజాయ్ చేయొచ్చు. భయం వేస్తే ఎంజాయ్ చేయగలుగుతామా? చూడండి, భయం లేకుండా ప్యారెట్, బటర్ఫ్లై స్నేక్ పైన నుంచొని ఎంజాయ్ చేసినాయి కదా. అప్పుడు భయం ఏమైనా చేసిందా వాళ్ళని? అందుకని ఏదైనా మిమ్మల్ని స్నేక్ పైన నుంచోండి అని నేను చెప్పట్లేదు, కానీ మీరు భయపడకూడదు. ఏ విషయాలకి అర్థమైందమ్మా? ఏ విషయాలకి మీరు భయపడకూడదు. భయపడకుండా స్ట్రాంగ్ గా ఉండి క్యూరియాసిటీ పెంచుకోవాలి. అదేంటి అని క్యూరియాసిటీ పెంచుకొని ఎంజాయ్ చేయాలి లైఫ్. భయం లేకుండా బటర్ఫ్లై ఎగిరిపోయింది, ఫ్లూ అవే కదా. అలాగే ప్యారెట్ కూడా ఇట్ ఫ్లూ అవే. స్నేక్ కూడా తన హోల్ లోకి తను వెళ్ళిపోయింది. స్నేక్ కూడా, అవునా? మరి మీరు కూడా ఏది భయపడకూడదు ఇక నుంచి. అర్థమైందా? భయపడతారా? భయపడకూడదు. ధైర్యంగా ఉండి ఎంజాయ్ చేయాలి లైఫ్ ని. బాబా.